ముగించి తొలిమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి వద్ద ఒక దినం ఉంటుంది. మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి 7 ఒకడును స్వార్థికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని వద్ద ఉంటుంది. కన్యకులాగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉంటుంది. వారు ప్రవాసించువారు. మేము అనేక దినములక్కడ ఉండగా ఆగాబు అనే ఒక ప్రవక్త యూదా నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనను. ఈ మాట విని నప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకును వెళ్ళవద్దని అతని బతిమిలాడుకుంటుని గాని పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసేదలేలా? నేనైతే ప్రభువైన యేసునామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాని చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానని చెప్పెను. అతడు ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తము జరుగును గాక అని ఊరుకుంటుంది. ఈ దినమునగా ఏర్పరచగల బైబిల్ పాఠం సరే.